I'm a pharmacist. I've been suffering from anxiety, depression, overthinking, all these problems. చాలాసార్లు చాలా వాళ్ళ దగ్గర పోయాను, సైకాట్రిస్ట్ దగ్గర, సైకోథెరపీస్ దగ్గర కౌన్సిలింగ్ తీసుకున్నాను. ఏది టెంపరీ రిలీఫ్ ఇచ్చింది నాకు. రీసెర్చ్ చేస్తే ఐ ఫౌండ్ కార్తిక్ సార్. ఎవరు నాకు రిఫర్ చేయలేదు, కానీ నేనే ఆన్లైన్ సెర్చ్ చేసి సార్ని కనుక్కున్నాను. ఆ సార్ నన్ను ట్రీట్ చేశారు. నౌ ఐఎమ్ హ్యాపీ, నౌ రిలాక్స్డ్, అండ్ సార్ గివ్ మీ కాన్ఫిడెంట్. ఫ్యూచర్లో కూడా నాకు ఏది రాదు, నేను ఇప్పుడు దాదాపు కాన్ఫిడెంట్ ఉన్నాను. ఒకవేళ ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా సార్ ఈజ్ దేర్ ఫర్ మీ టు హెల్ప్ మీ. సో థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ సో కాన్ఫిడెన్స్. నా దగ్గరికి రాకముందు మీకు ఎన్ని రోజులు ఈ ప్రాబ్లం ఉండే? సార్ యాక్చువల్లీ చెప్పాలంటే చాలా ఏళ్ళ నుంచి ప్రాబ్లం అయింది. యాక్చువల్లీ స్టార్టెడ్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ అండ్ స్లోలీ పెరుగుతూ పోయింది. అప్పుడు నాకు ఇది యాంగ్జైటీ అని, డిప్రెషన్ అన్నట్టుగా ఈ పదాలు తెలియవు. తెలిసినప్పుడు దాన్ని నేను లైట్ తీసుకుని ఐ డిడెంట్ టేక్ ఇట్ సీరియస్లీ. అది ఏమైందంటే రాను సంవత్సరాలు పోయే కొద్దీ అది చాలా తీవ్ర రూపం తీసుకుంది, లీడింగ్ టు ప్యానిక్ అటాక్స్. పాస్ట్ 1 yearలో అయితే చాలా ప్యానిక్ అటాక్స్ సఫర్ అయ్యాను నేను. సార్ కళ్ళ ముందు కూడా చాలా ప్యానిక్ అటాక్స్ నేను డీల్ అయ్యాను. ఇప్పుడు మీరు కలిశాను, మీరు కౌన్సిలింగ్ ఇచ్చారు, ప్లస్ ఆఫ్లైన్ నన్ను దాదాపుగా మంచి చేశాను. ఎన్ని సెషన్స్లో బయటకు వచ్చేస్తున్నారు మీరు? 2 సెషన్స్ సార్. ఇప్పుడు ఆన్లైన్ సెషన్ తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీకు రివ్యూ చేద్దాం అన్నట్టుగా, కలుద్దాం అన్నట్టుగా నేను పర్సనల్గా వచ్చాను అనమాట. జస్ట్ టు టెల్ యువర్ ఎక్స్పీరియన్స్. గుడ్ సార్. అసలు యాంగ్జైటీ, ప్యానిక్ అటాక్ ఏ లెవెల్లో ఉండే అంటే నాకు ఇంటి నుంచి బజార్ పోవడం కూడా కష్టంగా మారింది. ఊరు పోవడం వేరే విషయము, బజార్కి జస్ట్ ఏమైనా పోయి తొందరగా తీసుకురావాలా అన్నట్టు ఫీలింగ్ నుంచి ఇప్పుడు హైదరాబాద్కి వచ్చేసి మీ ముందర కూర్చొని మాట్లాడుతున్నానంటే కాన్ఫిడెన్స్ చాలా పెరిగింది సార్. అది మీరు బూస్ట్ చేసిన కాన్ఫిడెన్స్. ముందు మీరు ఇమాజిన్ చేసుకున్నారు అట్లా హైదరాబాద్ మీరు వచ్చి రాగలుగుతారు, ఇట్లా వచ్చి రాగలుగుతాను? నాకు అసలు థాట్ రాలేదు. అంటే నేను నాకు ఫీల్ స్టక్ అనమాట. మా ఊర్లోనే స్టక్ అయిపోయాను. అసలు ఎట్లా రావాలన్నట్టుగా ఆలోచనే నాకు ప్యానిక్ అటాక్ వచ్చింది. కానీ ఇప్పుడు మెల్లమెల్లగా రికవర్ అవుతున్నాను. అంటే రికవర్ అయిపోయాను అంటే ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోయింది, ఇంప్రూవ్ అయ్యాను. మళ్ళీ దీనికి భయపడతారా మళ్ళీ? నో సార్, ఫియర్ వచ్చినా కూడా వచ్చిపోతుంది. ఆ ఫియర్ అంటే అందరికి ఉంటుంది, నాకు కూడా కాదు, నార్మల్ పీపుల్ కానీ అది ఫియర్ అని ఒక మెంటల్ స్టేట్ అది అంతే. కానీ నేను దాన్ని కొంచెం గాఢంగా తీసుకున్నాను. ఓకే, నో షోకెత్తాను, హ్యాపీ. అండ్ హౌ ఇస్ యువర్ బిజినెస్ ఎక్స్పీరియన్స్ నో? ఎట్లా బిజినెస్ లోపల ఎట్లా థింక్ చేస్తున్నారు మీరు? ఎట్లా చాలా పాజిటివ్గా తీసుకుంటున్నాను సార్, చాలా ఫాస్ట్గా గ్రో అవుతాను. మీ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది ఇప్పుడు బిజినెస్ లోపల? హౌ ఇస్ యువర్ పర్ఫార్మెన్స్ నో? ఇట్స్ ఇంప్రూవింగ్ సార్. ఈ ఇయర్ ఇంకా కొన్ని మ్యాక్సిమం చేంజెస్ ఉంటాయి సార్. మీరు సపోర్ట్ ఉంటే ఇంకా గ్రో అవుతాను సార్. Thank you for coming and for to tell me your experience. Thank you.